హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. వాల్మీకి ఆశ్రమం ఎక్కడ ఉందో తెలుసా? సీతమ్మ ఈ అరణ్యంలో ఇక్కడే ఉంది. ఇప్పటికీ మీరు ఈ ఆశ్రమాన్ని చూడవచ్చు. సీతమ్మ ఉన్న వాల్మీకి ఆశ్రమం ఇప్పటికీ కూడా ఉంది. ఎక్కడ సీతమ్మ ఆనవాళ్ళు కూడా ఉంటాయి. మన పురాణాల్లో రామాయణానికి చాలా ప్రత్యేకత ఉంది. రామాయణం జరిగింది అని ఎన్నో రకాలైన ఆనవాళ్ళు, రుజువులు మనకి కనిపిస్తూనే ఉన్నాయి. అయితే వాల్మీకి ఆశ్రమం సీతాదేవి పాతాళానికి వెళ్ళిన ప్రవేశం ఇంకా ఉన్నాయి అని చెప్తే మనం నమ్మగలమా? రాముడు సీతమ్మని అడవులకు పంపినప్పుడు ఆమె వాల్మీకి ఆశ్రమానికి వెళ్ళింది. ఆ ఆశ్రమం ఇప్పటికీ అలాగే ఉంది. ఇవి నమ్మలేని నిజాలు. అలాంటి నిజాలను ఇప్పుడు మీకు వివరించనున్నాను. కొన్ని దశాబ్దాల క్రితం వాల్మీకి నివసించిన ప్రదేశాలు ఉన్నాయి. బీహార్‌లోని వాల్మీకి నగర్ నుండి 7-8 కిలోమీటర్ల దూరంలో త్రేతాయుగంలోని రామాయణం యొక్క సాక్ష్యాలు ఉన్నాయి. అది వాల్మీకి ఆశ్రమం. వాల్మీకి ఆశ్రమం నేపాల్‌లోని చిత్వంలో ఉంది అని చెప్తూ ఉంటారు. ఇదే అసలైన ఆశ్రమం అని ఎందుకు చెప్పబడింది అంటే, ఇక్కడ భౌగోళిక పరిస్థితులు రామాయణంలో వర్ణించిన వాటితో సరిపోతున్నాయి. ఈ ఆశ్రమం మిథిలా జన్మపూర్‌కి దగ్గరలో ఉంది. ఇది సీతాదేవి భూమి నుంచి ఉద్భవించింది అని చెప్తారు. ఇది కూడా చిత్వానికి దగ్గరలో ఉంది. అది వాల్మీకి ఆశ్రమం. సీతాదేవి నివసించిన అసలైన ఆశ్రమం. రామచరిత్ర మానస్‌లోని లవకుశ కాండలో ఏం చెప్పబడింది అంటే, రాముడు సీతాదేవిని అరణ్యంలో వదిలి రమ్మని లక్ష్మణుడికి ఆదేశం ఇస్తాడు. జన్మపూరికి కొంత దూరంలో సీతాదేవిని వదిలేసి రమ్మని చెప్తాడు. ఆ ప్రదేశం వాల్మీకి ఆశ్రమంతో పోలి ఉంటుంది. రామాయణంలో గంగా, శ్వేతగంగా మరియు కాళీభద్ర నదులు సంగమం దగ్గరలో వాల్మీకి ఆశ్రమం ఉంది అని చెప్పబడింది. ఇప్పటికీ కూడా ఆ 3 నదుల సంగమం దగ్గర ఆ ఆశ్రమం యొక్క ఆనవాళ్లు కనిపిస్తాయి. ఆ ఆశ్రమంలో ఇంకా కొన్ని ప్రదేశాలు కూడా కనిపిస్తాయి. ఇక్కడ వాల్మీకి సమాధి, సీతాదేవి ఉపయోగించిన కొన్ని వస్తువులను కూడా ఇప్పటికీ మనం చూడవచ్చు. చిత్వల్‌లోని అరణ్యంలో లవకుశులు జన్మించిన ప్రదేశం కూడా ఉంది. వాల్మీకి, లవకుశులు ఉపదేశించిన ప్రదేశాలు కూడా ఇక్కడ మనం చూడవచ్చు. ఈ ప్రదేశాలతో కేవలం భారతీయులకే కాదు, నేపాల్ ప్రజలకి కూడా బంధం ఉంది. నేపాల్ పురాతన శాఖ విభాగం ఈ మొత్తం ప్రదేశాలను వెలికితీసింది. ఈ ప్రదేశాలను రామాయణంలో వివరించిన ప్రదేశాలుగా చెప్పబడింది. రామాయణం ప్రకారం చూసుకుంటే లవకుశులు అశ్వమేధ యాగం యొక్క గుర్రాన్ని వాల్మీకి ఆశ్రమంలో బంధించారు. ఈ ఆశ్రమానికి కొంత దూరంలోని ఇప్పటికీ కూడా ఈ గుర్రాన్ని కట్టబడిన దిమ్మ ఒకటి కనిపిస్తుంది. ఇది త్రేతాయుగం నుండి కూడా ఉంది అని చెప్తూ ఉంటారు. ఈ గుర్రం కారణంగా శ్రీరాముడికి లవకుశలకి మధ్య యుద్ధం జరిగింది. అయోధ్య సేన లవకుశల మీదకి యుద్ధానికి వచ్చినప్పుడు ఆ సైనికులు లవకుశల చేత మూర్ఛపోయారు. అప్పుడు వాల్మీకి ఆశ్రమంలోని బావిలోని నీళ్లను ఆ సైనికుల మీద చల్లి మళ్ళీ జీవితులుగా కూడా చేశారు అని పురాణాల కథల్లో చెప్పబడింది. ఆ బావిని కూడా ఇప్పటికీ మనం అక్కడ చూడవచ్చు. ఈ ఆశ్రమంలోనే వాల్మీకిని సీతాదేవి కలిసింది. ఆ తర్వాత సీతాదేవి తిరిగి అయోధ్యకి వెళ్ళడానికి నిరాకరించింది. ఈ ప్రదేశంలోనే ఆ మహాసాధ్వి భూలోకానికి వెళ్ళిపోయింది. ఇప్పటికీ కూడా మనం ఆ ప్రదేశాన్ని చూడవచ్చు. రామాయణం నమ్మని కొంతమందికి త్రేతాయుగంలో జరిగినవి ఇప్పటికీ ఎలా ఉన్నాయి, అక్కడ సాక్ష్యాలుగా ఎలా కనపడుతున్నాయి అనే అనుమానం కలగవచ్చు. అయితే రామాయణంలో వర్ణించిన ప్రతి ప్రదేశం యొక్క సాక్ష్యాలను కూడా ఇప్పటికీ మనం చూడవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా! ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానెల్ సబ్స్క్రైబ్ చేయండి.